హైదరాబాద్లోని కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ పరిశ్రమలే కాదు, ట్రేడింగ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఆన్లైన్ ట్రేడింగ్తో పాటు షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. బ్యాంకు టైం వరకు జరిగిన లావాదేవీలన్నిటినీ కూడా డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత జరిగే లావాదేవీలకు సంబంధించిన డబ్బును లాకర్స్లో భద్రపరుస్తారు. ఇక్కడ డబ్బులు ఉంటాయని చాలామందికి తెలుసు, కానీ దోచుకునే ప్రయత్నం గతంలో జరగలేదు. కానీ గత నెలలో ఓ దోపిడీ జరిగింది. కాటేదాన్ ఏరియాలోని ఓ ట్రేడింగ్ కంపెనీలో భారీ దోపిడీ జరిగింది. జూలై 21న తెల్లవారుజామున 11 మంది దొంగలు ట్రేడింగ్ కంపెనీలోకి చొరబడి అక్కడున్న వస్తువులు చిందరవందర చేసి వాచ్మెన్ ని కొట్టి డబ్బులు ఎత్తుకు పారిపోయారు. దొంగలంతా ముసుగులు, గ్లౌస్ వేసుకుని వచ్చారు. బ్యాటరీ గోదాంలో అల్మారాలో దాచిపెట్టిన 50 లక్షల నగదు చోరీకి గురయ్యింది. రాజేంద్రనగర్ బస్తీకి చెందిన మహేంద్ర కుమార్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారతీ ట్రేడర్స్ పేరుతో బ్యాటరీల గోదాం నిర్వహిస్తున్నాడు. నరేష్ కుమార్, కృష్ణ అనే కార్మికులు అందులో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. జూలై 19న పాత బ్యాటరీల విక్రయంతో వచ్చిన 21 లక్షలను గోదాంలోని అల్మారాలో మహేంద్ర కుమార్ భద్రపరిచాడు. జూలై 20న మరో 29 లక్షలు రాగా వాటిని కూడా అదే అల్మారాలో భద్రపరిచాడు. 21న తెల్లవారుజామున 2 గంటలకు ముఖాలకు మాస్క్ ధరించి ఇనుప రాడ్లతో గోదాంలోకి ప్రవేశించి అక్కడ సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు దొంగలు. ఆ అలికిడికి అక్కడే నిద్రపోతున్న నరేష్ కుమార్, కృష్ణలు లేవగా వారిని బెదిరించి అల్మారాను పగలగొట్టి అందులోని 50 లక్షలను ఎత్తుకెళ్లారు. కంప్లైంట్ అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. దొంగలను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు. 11 మంది సభ్యుల ముఠాలో 4గురిని అరెస్టు చేశారు పోలీసులు. 7గురు ఇంకా పరారీలోనే ఉన్నారు. పట్టుబడ్డ వారి నుంచి 16 లక్షల నగదు, 4 సెల్ ఫోన్లు, ఒక ఇన్నోవా కారు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను ప్రశ్నించినప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. ఈ 11 మంది సభ్యుల ముఠా కాటేదాన్లోనే తిరుగుతుంది. ఎవరికి అనుమానం రాకుండా స్థానికులతో పరిచయాలు పెంచుకుంటారు. కరెక్ట్ టైం చూసి దోచుకుంటారు. ఏ కంపెనీకి ఎక్కువగా డబ్బులు వస్తుందనేది రెక్కీ చేసి దోపిడీకి ప్లాన్ చేసుకుంటారు. దొంగతనం చేయడానికి ప్రైవేట్ ట్రావెల్స్ లో ఇన్నోవా కారు అద్దెకు తీసుకొని దానికి ఫేక్ నంబర్ ప్లేట్ పెడతారు. దాదాపు 2 నెలల నుంచి వీళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు. టోటల్ గా ఈ గ్యాంగ్ లో 11 మంది ఉన్నారు. ఇద్దరేమో ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ గానీ ఇది నుంచి ఉంది. 9 మంది ఫిజికల్ గా దీంట్లో పార్టిసిపేట్ అయినారు. దీనికి ఇన్ఫర్మేషన్ ఏ క్యాష్ ఎక్కడికి వస్తుంది, వాళ్ళ దగ్గర హైయెస్ట్ మనీ ఎప్పుడు, ఎక్కువ డబ్బులు ఎప్పుడు ఉంటాయి అనేది ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు ఆ రోజు మాస్కులు కొన్నారు, ఫేస్ మాస్కులు బ్లాక్వి, హ్యాండ్ గ్లౌస్ కొన్నారు. ఇవన్నీ ఒక ట్రావెల్స్ దగ్గర నుంచి ఒక ఇన్నోవాని తీసుకొని వచ్చి దానికి కర్నూలు సంబంధించిన ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టినారు. పట్టుబడ్డ దొంగలంతా స్థానికులే. మైలార్దేవ్పల్లికి చెందిన షేక్ మహమ్మద్, షేక్ హడన్, మహమ్మద్ షఫీ, సయ్యద్ మోహిద్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి. పరారీలో ఉన్న మరో 7గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.